2 నిమిషాల డిఫరెన్స్‌తో పుట్టిన ఇద్దరు కవల పిల్లల జాతకం సెపరేట్‌గా ఇచ్చారనుకోండి. వీళ్ళకేం జరుగుతది, వీళ్ళకేం జరుగుతది అనేది. ఆ రెండిట్లో ఉన్న డిఫరెన్స్‌ని ఇండియన్ ఆస్ట్రాలజీ కరెక్ట్‌గా ఐడెంటిఫై చేసి చెప్పలేదు. అంటే సబ్జెక్ట్ అక్కడే ఇన్‌కంప్లీట్‌గా ఉంది. వాళ్ళ జాతకంలో అంశచక్రంలోనూ లగ్నాలు అన్నీ కరెక్టే ఉంటాయి. ప్లేస్‌మెంట్స్, గ్రహాల ప్లేస్‌మెంట్స్ ఒకచోటే ఉంటాయి. నడుస్తున్న దశలు, అంతర్దశలు, విదశలు అన్నీ సేమే ఉంటాయి. కానీ మరి 2 డిఫరెంట్ స్టోరీలు ఉంటాయి కదా. ఒక అబ్బాయి, అమ్మాయి కౌలు పిల్లలుగా పుట్టారనుకోండి. అమ్మాయికి 27 పెళ్ళవచ్చు, అబ్బాయికి 37 పెళ్ళవచ్చు. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. మరి గ్రహాల అన్ని దశలు అన్నీ ఒకే రకంగా ఉన్నాయి కదా. ఈ పాయింట్కి ఇండియన్ ఆస్ట్రాలజీ సమాధానం చెప్పలేదు. అయితే కృష్ణమూర్తి పద్ధతి అని ఒకటి ఉంది. ఆయన 1996లో చనిపోయారు, కృష్ణమూర్తి గారు అని ఆయన. దాన్ని ఆస్ట్రాలజీలో కేపీ సిస్టమ్ అంటారు. ఆయన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అది ఎలాంటి సిద్ధాంతం అంటే, వైద్య శాస్త్రంలో కనుక బ్యాక్టీరియా వైరస్ వల్లనే జబ్బులు వస్తున్నాయి అని ఎలా అయితే ప్రతిపాదించి అది ఆ సబ్జెక్టు స్వరూపాన్ని మార్చేశారో, ఈ కృష్ణమూర్తి పద్ధతి అనేది ఆయన ఏంటంటే, ఒక గ్రహం ఒక ప్లేస్లో ఉంది అంటే అది లార్డు, సబ్ లార్డు, సబ్ లార్డు అని దాన్ని ఎట్లా చెప్పండి, ఇప్పుడు రోజు, గంట, నిమిషం, సెకండ్ అని ఐపీ అడ్రస్ లాగా దాన్ని రూట్ కాజ్ ఎక్కడుంది, అది 360 డిగ్రీస్లో కరెక్ట్గా ఏ ప్లేస్మెంట్లో ఉంది, ఎక్కడ ఉంది అనే దాన్ని ఐడెంటిఫై చేసే విధానాన్ని ఆయన ప్రతిపాదించాడు. దాని ద్వారాగా ఒక సెకండ్, ఒక 1 మినిట్ డిఫరెన్స్ ఇది కూడా డిఫరెన్స్. సో లార్డు, సబ్ లార్డు, సబ్ లార్డు మారిపోతాయి. సో ఆ పాయింట్ ఇండియన్ ఆస్ట్రాలజీలో కనుక దాన్ని మింగిల్ చేసి సబ్జెక్ట్ని కనుక చూస్తే ఎక్కువ యాక్యురేట్గా సబ్జెక్టులు చెప్పొచ్చు, పాయింట్లు చెప్పొచ్చు. ఇప్పుడు యూట్యూబ్లో చాలా రకాలైన జాతకాలు వచ్చాయి. న్యూమరాలజీ అంటున్నారు, ఆస్ట్రాలజీ అంటున్నారు, పామిస్ట్రీ అంటున్నారు. మనం ఫోన్ చేసిన టైంను బట్టి కూడా వాళ్ళు జాతకం చెప్తున్నారు, గవ్వలతో చెప్తున్నారు, పేక ముక్కలతో చెప్తున్నారు, చిలక జోస్యారు మన ఎప్పటి నుంచో కొంతకాలం నుంచి ఉంది. నిజానికి వీళ్ళంతా ఈ రోజున బ్రతకలేక ఒకనొకప్పుడు బడిపంతులు అనేవాళ్ళు. ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత ఉన్నవి లేనివి, తెలిసినవి తెలియనివి అన్నీ కలిపి పెట్టేస్తున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని కండిషన్లోకి మనం వెళ్ళిపోతున్నాం రోజు రోజుకి. బట్ నిజంగా అంత స్టడీ చేస్తే నాకు తెలిసింది, నేను అనుకుంటున్నాను ఏంటంటే, నిండుకుండా తొనకదు అంటారు చూసారా. సో మీలా ఉండిపోతారు. మిమ్మల్ని 100 సార్లు అడిగితే కానీ మీరు ఓకే చెప్పలేదు. బట్ వాళ్ళందరూ ఏమో యూట్యూబ్లో అన్నీ పెట్టేస్తున్నారు. ఎప్పుడన్నా ఒక వీడియో మిమ్మల్ని చూసినప్పుడు ఇదేంట్రా బాబు వీడు ఇలా చెప్తున్నాడు అనిపించిందండి? నవ్వు వస్తుందండి. బతుకు తెరువు కోసమో, ఫేమ్ కోసమో అది ట్రై చేస్తున్నప్పుడు, చెప్తున్నప్పుడు అది వినే జనాలు కూడా ఉంటారు కదా. అంటే ఎదుటి వ్యక్తి యొక్క అవసరము, బలహీనత అది క్యాష్ చేసుకోవటం. అదే వ్యక్తి ఇప్పుడు అలా ఆ మ్యానిపులేషన్స్ మీద డిపెండ్ అయ్యే కన్నా అసలు నిజంగానే ఈ పాయింట్ ఏంటో తెలుసుకుందాము అని కనుక వాళ్ళకి దృష్టి ఉండి నేర్చుకుంటాం అయితే ఒక 4-5 సంవత్సరాలకైనా వాళ్ళకి ఆ సబ్జెక్ట్ వస్తుంది. అప్పుడు ఇంత మ్యానిపులేట్ చేసి రోజు అబద్ధాలు చెప్పి దాన్ని వాళ్ళని నమ్మించేటట్టుగా ట్రై చేసి వాడు కూడా చాలా స్ట్రెస్ గురవుతాడు ఈ అబద్ధాలు చెప్పే క్రమంలో. ఆ స్ట్రెస్ అంతా తీసుకోవడం కన్నా సబ్జెక్ట్ మీదే ఫోకస్ చేస్తే కొన్ని రోజులకైనా ఆ సబ్జెక్ట్ వంట పడుతుంది కదా. మీరు చూసారా, నాకు చెవిట అమ్మవారి గురించి నండూరి శ్రీనివాస్ గారు నాకు మాట చెప్పారు. ఆయన పెళ్ళి వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి వెళ్ళారట చెవిట అమ్మవారు బతుకున్నప్పుడు. పెడితే వద్దురా ఈ అమ్మాయిని చేసుకోవద్దు, నీకు వేరే అమ్మాయితో రాసి పెట్టుందని అన్నట్టు. ఇదేంటి వారం రోజుల్లో పెళ్లి పెట్టుకుని, నా ఇంటర్వ్యూ ఉంది ఇప్పటికీ నెట్లో ఉంది సార్. ఇదేంటి వారం రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఆడపిల్ల వాళ్ళకి ఏం చెప్తాము అని ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నగారికి చెప్తే, వాళ్ళ నాన్నగారు అన్నట్ట వెళ్ళి అమ్మవారి ముందు ఆ కార్డు పెట్టు, అంతా వాళ్ళే చూసుకుంటారు, మనం టెన్షన్ పడాల్సిన పని లేదు అన్నట్టు. కార్డు అలా పెట్టి దండం పెట్టుకు బయటకు వచ్చిన తర్వాత అమ్మాయి వాళ్ళే ఫోన్ చేశారు, మేము పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటున్నామండి అని. దానికి ఆయన ఏదో స్టోరీ చెప్పారు. అంటే ఏం జరిగింది కరెక్ట్గా నాకు అది గుర్తులేదు, బట్ ఇప్పటి వరకు నాకు గుర్తుంది. నిజంగా ఈ రోజుల్లో అంత ఎగ్జాక్ట్గా చెప్పగలిగే జ్యోతిష్యులు కానీ, ఫ్యూచర్ని చూడగలిగే గొప్ప వ్యక్తులు గారు ఉన్నారా? మీరు చూసిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఉన్నారు. మా మేనమామే అలా కొన్ని అసాధారణమైన సంఘటనలు ఆయన చెప్పారు. అలా చెప్పటం వల్లనే నేను ఇది నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ నాకు పుట్టింది. ఇలాంటి పాయింట్లు కొన్ని చెప్పటానికి సబ్జెక్ట్ నాలెడ్జ్ కాదు, వాళ్ళకి ఎథికల్ పవర్ ఉండాలి. ఎదుటి వ్యక్తికి జరగబోయేది చెప్పి వాళ్ళకి మంచి చేయాలనే సంకల్పం, బలమైన సంకల్పం ఉంటేనే అలాంటి వాళ్ళకి ఆ వాక్ అలా సడన్గా వచ్చేస్తాడు.
అది సూపర్ న్యాచురల్ పవర్స్ అవి. అవి ఎలాంటి వ్యక్తులకు వస్తాయంటే ఎవరికైతే ధర్మాన్ని నమ్ముకుంటారో, ఈ సబ్జెక్ట్ని దైవంగా భావిస్తారో, ఈ సబ్జెక్ట్ని ఎదుటి వ్యక్తికి ఓన్లీ మంచి చేయడం కోసం మాత్రమే వాడాలన్న సంకల్పాన్ని కలిగి ఉంటారో వాళ్ళకి అలాంటి వ్యక్తులు అలాంటి ప్రిడిక్షన్స్ చెప్పగలుగుతారు. వాళ్ళకి అలా అనిపిస్తుంది ఆ టైంకి వచ్చేటప్పటికి. అది నేను నమ్ముతాను. అది నేను కొన్నిసార్లు అలా ఫీల్ అయ్యాను. మీరు ఎలా ఎవరికైనా చెప్పిన సందర్భం ఉందండి? తక్కువ సందర్భాలు ఉన్నాయి, కానీ అలా చెప్పగలిగినవి ఉన్నాయి చెప్పాను. మీరు జాతకాన్ని గ్రహాలని నమ్మడం వేరు, భగవంతుడిని నమ్మడం వేరా? మీరు నమ్ముతారా యాక్చువల్గా భగవంతుడి పాయింట్ ఆఫ్ వ్యూ? నా దృష్టిలో ధర్మమే దేవుడు అండి. శివుడు, రాముడు, అలాగ దేవుళ్ళు అలాగ అవన్నీ మన రూపాలు యాట్రిబ్యూట్ చేసుకున్నాం. మనకి ఇది మన జనరేషన్స్కి, మన పిల్లలకి, అలాంటి వాళ్ళకి చెప్పడం కోసం, కన్వే చేయడం కోసం కొన్ని క్యారెక్టర్లను ఎంచుకున్నాం. నా దృష్టిలో ధర్మమే దేవుడు, ధర్మాన్ని పాటించడమే దేవుడు. ఇప్పుడు మంచితనం అనేది ఉంది, దాన్ని చూపించగలరా? 10 మందికి చేస్తే మంచితనం, 10,000 మందికి చేస్తే దైవత్వం. దైవత్వం ఉంది కానీ దేవుడు లేడు. దైవత్వం ఉంది. సో ధర్మమే దేవుడు.